చిత్తూరు జిల్లాలో ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీ బాధితుల ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడంతో ఆనందం వ్యక్తం చేశారు. బాధితులు ఇతర రాష్ట్రాలు మరియు జిల్లాల నుంచి కూడా బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి చిత్తూరుకు రాని వారికి ప్రత్యేకంగా కొరియర్ ద్వారా బాధితులు ఫోన్లను నేరుగా వారి ఇంటికి చేరుస్తున్నామన్నారు. చాట్ బీఓటీ సిఈఐఆర్ సేవలతో సెల్ ఫోన్లో పోగొట్టుకున్న మొబైల్ వినియోగదారులకు మరింత సులువుగా ఉంటుంది. 330 మొబైల్ ఫోన్లను కేవలం ఒక్క నెల వ్యవధిలో ట్రేస్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అధికారులు మరియు సిబ్బందిని అభినందించారు. జిల్లా ఎస్పీ చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో మొబైల్ రికవరీ మేళా కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి 7వ దశలో రికవరీ చేసిన సుమారు 70 లక్షల విలువ గల 330 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. నమోదు చేయకుండా ఇంట్లో కూర్చుని చిత్తూరు పోలీసు వారి చాట్ బాట్ సిఈఐఆర్ సేవల ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ను మరలా పొందవచ్చని తెలిపారు. ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫేజ్ 7th ఫేజ్లో భాగంగా ఇప్పటి వరకు 330 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా వాటి ఓనర్స్ వేరియస్ ప్లేసెస్లో పోవడం కానీ లేకపోతే థెఫ్ట్ జరగడం కానీ జరిగిన తర్వాత మన చాట్ బాట్ ద్వారా వాట్సాప్లో మెసేజ్ పంపి ఫామ్ ఫిల్ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా లాస్ట్ ఆల్మోస్ట్ 35 డేస్లో రికవరీ చేసి మీ ముందు పెట్టడం జరిగింది. ఇప్పుడు వాటి ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఎటువంటి ఎఫ్ఐఆర్ ఏమీ లేకుండా కూడా ఓనర్స్కి వాళ్ళు జస్ట్ ఐఎంఈ నెంబరు నెక్స్ట్ దాని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత దానికి మనం వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇది 7 దశలో జరిగింది. టోటల్గా 2030 మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. వీటి వర్త్ టోటల్గా 4 crores వరకు ఉంది. ఈ 2030లో ఇది చివరిగా అంటే లేటెస్ట్ 7th ఫేజ్లో 330 మన మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్గా కంటిన్యూ అవుతుంది. ఇందు మూలంగా చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ కోల్పోయిన వెంటనే మన చాట్ బాట్ మన నెంబర్కి హాయ్ అని మెసేజ్ పంపిస్తే ఒక ఫామ్ వస్తుంది. ఆ గూగుల్ ఫామ్స్లో డీటెయిల్స్ ఫిల్ చేసినట్లయితే మేము వాటిని రెగ్యులర్గా ట్రాక్ చేస్తుంటాం అండ్ వీటన్నిటిని కూడా రికవరీ చేసి వాటి ఒరిజినల్ ఓనర్స్కి రిస్టోర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హాఫ్ డే తర్వాత రియలైజ్ అయి ఉంటారు. సో అవన్నీ అయిపోయిన తర్వాత మన పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి కానీ లేకపోతే చాట్ బాట్ గురించి తెలిసి కానీ దానిలో ఐఎంఈఏ డీటెయిల్స్, ఫోన్ మోడలు, వాళ్ళ పేరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు వీటన్నిటిని అప్డేట్ చేయడం ద్వారా మనం వీటిని రికవరీ చేసి ఒరిజినల్ ఓనర్ని ట్రేస్ చేసి వాళ్ళని పిలిపించి ఇవ్వడం జరుగుతుంది. కేర్స్ కూడా తీస్తాం.